హాయ్ గైస్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్లో మీకు విల్ప్ అనే విప్రో ప్రోగ్రామ్ నేను ఒకటి అప్లోడ్ చేశాను అనమాట. సో ఆ పర్టికులర్ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది గైస్. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఇంకా పెట్టండి అన్నట్లుగా అడిగారనమాట. సో దానికోసమే నేను ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్ ట్రైనీ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చానమాట. సో ఈ గ్రాడ్యుయేట్ ట్రైనీ ప్రోగ్రామ్ అనేది బేసికల్గా ఏంటి అంటే, స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ గ్రాడ్యుయేషన్ కానీ, అండర్ గ్రాడ్యుయేషన్ కానీ, లైక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఎవరైతే చేస్తూ ఉంటారో, అంటే పర్సూయింగ్‌లో ఉండాలనమాట. సో అలాంటి వాళ్ళు ఫైనల్ సెమిస్టర్‌లో ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి ఇదొక ప్లేస్‌మెంట్ లాగా అనమాట. బట్ ఇదేంటి అంటే క్యాంపస్ సైడ్ నుంచి ఉండదనమాట. డైరెక్ట్‌గా కంపెనీ వాళ్ళే ఇట్లాంటి ప్లేస్‌మెంట్స్ అనేది ఒకటి క్రియేట్ చేసి వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతదనమాట. సో ఎవరైతే ఆహ్, లైక్ ఎడ్యుకేషన్‌లో ఉండి, ఫైనల్ సెమిస్టర్‌లో ఉండి, సో అన్ని బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేసుకొని అట్లా కొన్ని క్రైటీరియాస్ అయితే ఉంటాయన్నమాట. వాటికి మీరు లైక్ క్వాలిఫై అయిపోయిన తర్వాత దీనికైతే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటదనమాట. సో దీనికి క్వాలిఫికేషన్స్ ఏంటి? అండ్ దీనికి రిక్వైర్మెంట్స్ ఏమేమి అడిగారు? అండ్ దీనికి స్కిల్స్ ఏమేమి ఉండాలి? ఇవన్నీ మనం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. సో మనం మెయిన్ స్క్రీన్‌కైతే వెళ్ళిపోదాం. సో గైస్, నా స్క్రీన్ మీద చూస్తున్నారు కదా! సో ఇప్పటికే మీకు బేసికల్‌గా కంపెనీ ఏంటో అర్థమైపోయి ఉంటది. ఎల్&టీ అనమాట. సో ఎల్&టీ అనే కంపెనీ నుంచి మనకి ఈ గ్రాడ్యుయేట్ ట్రైనీ ప్రోగ్రామ్ అయితే జరుగుతుందనమాట. అది కూడా 2025 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. సో ఇదొక ఫ్రెష్ అప్డేట్ గైస్. సో మనం అప్లికేషన్‌లోకి వెళ్ళే ముందు కంపెనీ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ చూస్తే గనక ఎల్&టీ కన్‌స్ట్రక్షన్స్ is among world's top contractors. The business encompasses multiple businesses like building, factories, and transport infrastructure, heavy civil infrastructure, and smart world communication, like water and renewable energy, and like power transmission and distribution. సో ఇట్లాంటి ఫీల్డ్స్ మీద అయితే ఎల్&టీ అనే కంపెనీ వర్క్ చేస్తుంది అనమాట. సో దీంట్లో మనం చూసుకుంటే గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, నేను అప్లికేషన్ చూపిస్తాను ఒకసారి మీకు. సో గైస్, చూస్తున్నారు కదా అప్లికేషన్. సో ఎల్&టీ ఎడ్యుటెక్ అనే ప్లాట్ఫామ్ నుంచి అయితే ఇదైతే పోస్ట్ అయిందనమాట. సో డైరెక్ట్గా ఇది వాళ్ళ ప్లాట్ఫామే అనమాట, ఎల్&టీ వాళ్ళ ప్లాట్ఫామే. అప్లికేషన్ ఫామ్ చూసుకుంటే కనుక సో ఇక్కడ నీట్గా ఇచ్చేసారనమాట, గ్రాడ్యుయేట్ కమర్షియల్ ట్రైనీ 2025 అనేసి. సో 2025లో గ్రాడ్యుయేట్స్ ఎవరైతే పాస్డ్ అవుట్ అవుతారో వాళ్ళని వీళ్ళు తీసుకోవడం జరుగుతుందనమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళని, లైక్ ఫైనల్ ఇయర్కి వస్తున్నా కానీ, ఫైనల్ ఇయర్లో ఉన్నా కానీ వాళ్ళనైతే తీసుకోవడం జరుగుతుందనమాట. అండ్ రెస్పెక్టివ్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చేసారు: బీకామ్, బీబీఏ, బీబీఎం, బీఎస్సీ అండ్ బీఏ. సో ఈ 5 లైక్ స్ట్రీమ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అని చెప్తున్నారనమాట. అండ్ ఆల్సో మీకు లైక్ ట్రైనింగ్ పీరియడ్ అయితే 12 మంత్స్ అని ఇచ్చారు గైస్. లైక్ దగ్గరగా మీకైతే 1 ఇయర్ వరకు జాబ్ ట్రైనింగ్ అనేది ఉండబోతుంది అనమాట. అండ్ మీకు ఇక్కడ ఇచ్చారు కదా, క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని ఈ ఫీల్డ్స్లో అయితే మీకు రిక్రూట్ చేసుకొని మీకు వర్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికి ముందుగా ఏంటి అంటే మీకు 12 మంత్స్ జాబ్ ట్రైనింగ్ అయితే ఉండబోతుంది. అండ్ ఆ ట్రైనింగ్లో మీకు కంపెన్సేషన్ ఎలా ఉంటుందో, లైక్ 2 కేటగిరీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఆఫీస్ బేస్డ్ పోస్టింగ్, అండ్ రెండోది వచ్చేసరికి ఏంటంటే ప్రాజెక్ట్ సైట్ బేస్డ్ పోస్టింగ్ అనమాట. సో ఆఫీస్ బేస్డ్ పోస్టింగ్ వచ్చేసరికి 3 lakhs per annum అని ఇచ్చేసారు సిటీసీ. అండ్ ఆల్సో ప్రాజెక్ట్ సైట్ బేస్డ్ పోస్టింగ్ వచ్చేసరికి 3,57,000 per annum అని ఇచ్చేసారు సిటీసీ. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు స్టూడెంట్స్ ఎవరు అప్లై చేయొచ్చు అంటే, ఫస్ట్ స్టూడెంట్స్ కరెంట్లీ ఇన్ దర్ ఫైనల్ ఇయర్ ఆఫ్ దర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్ ఇన్ ద స్పెసిఫిక్ స్ట్రీమ్స్. సో ఎవరైతే ఏ స్ట్రీమ్స్ అయితే అక్కడ మెన్షన్ చేశారు, 5 స్ట్రీమ్స్ ఉన్నాయి కదా, ఆ 5 స్ట్రీమ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు 10th 12th సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి డిగ్రీకి అయితే వచ్చి ఉండాలి. అండ్ మీ గ్రాడ్యుయేట్ అండ్ ఎక్స్పెక్టెడ్ గ్రాడ్యుయేట్ ఏప్రిల్ ఆర్ మే 2025. సో ఏప్రిల్ కానీ మేలో కానీ మీరు పాస్ అవుట్ అయ్యేలాగా ఉండాలని చెప్తున్నారనమాట. అండ్ ఆల్సో మీ అకాడమిక్స్ చూసుకుంటే మీరు ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నారు అంటే కనుక, సో మీరు ఇక్కడ ఏంటి అంటే మీకు 4th సెమిస్టర్ వరకు మీకు 100% కంప్లీట్ అయిపోయి ఉండాలన్నమాట. సో అక్కడ కంప్లీట్ అయినప్పుడు ఏంటి అంటే మీకు లైక్ మీ 4th సెమిస్టర్ వరకు మార్క్స్ కార్డ్ అయితే వచ్చుంటాయి కదా. సో అక్కడ ఏంటంటే మీ 60% ఆర్ అబోవ్ ఉండాలి. 60% బిలో అయితే దీనికి ఇన్ఎలిజిబుల్. అండ్ 4th సెమిస్టర్ వరకు మీరు మార్క్స్ కార్డు వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో
మోడ్ ఆఫ్ స్టడీ వచ్చేసరికి ఇది ఒక ఫుల్ టైమ్ జాబ్, లైక్ ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. ఎవరైతే ఫుల్ టైమ్ కాలేజెస్కి వెళ్ళి అటెండ్ అయ్యి సెమిస్టర్స్ రాస్తారో వాళ్ళకి మాత్రమే అనమాట. సో ఎవరైతే మీరు లైక్ కరస్పాండెన్స్లో మనీ పే చేసి రాయడం ఇట్లాంటి వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదని చెప్తున్నారు. బ్యాక్లాగ్స్ అండ్ ఏరియర్స్, సో ఒక్క బ్యాక్లాగ్ ఉన్నా కానీ దీనికి ఎలిజిబుల్ కాదని డీటెయిల్గా మెన్షన్ చేసేసారు. సో పాస్ట్ ఆర్ లైవ్ అని మీరే చూస్తున్నారు కదా. అండ్ ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 1st July 2002 అండ్ 30th June 2007. సో ఈ లైక్ ఇన్ బిట్వీన్ దీస్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో 2002 నుంచి 2007 లోపు ఎవరైతే లైక్ బోర్న్ అయి ఉంటారో వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అండ్ నేషనాలిటీ ఇండియన్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్. అండ్ మెడికల్ ఫిట్నెస్ చూసుకుంటే సో మీరు హైరింగ్ రౌండ్స్ లైక్ మీకు ఈ ఇంటర్వ్యూస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు ఆన్ బోర్డింగ్కి ముందు మీకు ఒక హాస్పిటల్ అనేది వీళ్ళు రెస్పెక్టివ్ హాస్పిటల్ అనేది వీళ్ళు ఇస్తారనమాట. సో హాస్పిటల్కి వెళ్ళి మీరు మెడికల్ చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఆ మెడికల్ చెకప్ చేయించిన తర్వాత డాక్యుమెంట్స్ని వీళ్ళు కంపెనీకి అయితే సబ్మిట్ చేయాలి మీరు. సో కింద చూసుకుంటే కనుక బేసిక్ డీటెయిల్స్ మీరు ఎట్లా అప్లోడ్ చేయాలి ఏంటి అనేది కూడా నీట్గా చెప్తాను. సో మీరు ఫస్ట్ మీ ఫోటో అయితే అప్లోడ్ చేయండి. మీ ఫొటోస్ కూడా జేపీజీ ఫార్మాట్ ఆర్ పిఎన్జీ ఫార్మాట్లో ఉండాలి. అండ్ 2 MB కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్తున్నారు. సో మీ ఫోన్లో ఒకవేళ ఫోటో తీసినా కూడా పాస్పోర్ట్ సైజ్గా ఫోటోగా క్రాప్ చేసి దాన్ని మీరు ఇమేజ్, ఒకవేళ ప్రెజెంట్ వచ్చే ఫోన్స్లో ఏంటంటే ఇమేజ్కే 5 MB తీసుకునే లైక్ అది ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమెరా క్లారిటీ కావచ్చు, ఆ రెజల్యూషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో సైజ్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి మీరు ఐ లవ్ పీడిఎఫ్ అనే టూల్ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఆ టూల్ని యూస్ చేసి మీరు ఇమేజెస్ని అయితే కంప్రెస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే మీ స్టేట్, రెస్పెక్టివ్ స్టేట్, తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, కర్ణాటక అయినా, సో ఏదైనా కానీ మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ మీ రెస్పెక్టివ్ డిస్టిక్ ఇక్కడ మెన్షన్ చేస్తారు. అండ్ మీ నేమ్ ఇక్కడ ఫుల్ నేమ్, ఆధార్ కార్డులో ఎలా అయితే మీ నేమ్ ఉందో అట్లానే ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేయండి. సో మీరు వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి ఇక్కడ. సో ఆ తర్వాత ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత దాని వెరిఫికేషన్ కోడ్ అయితే దానికి సెండ్ చేస్తారనమాట. సో అక్కడ మీరు ఆ లింక్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ వెరిఫై అయిపోతుంది. సో అలానే లైక్ మొబైల్ ఫోన్ నెంబర్ కూడా వర్కింగ్ది ఇచ్చేసేయండి. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తారు. అండ్ ఆ తర్వాత మీ రెస్పెక్టివ్ జెండర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక మీ 10th మార్క్స్, మీరు CGPAలో ఉన్నా కానీ ఆర్ఎల్స్ మార్క్స్లో ఉన్నా కానీ మీరు పర్సంటేజ్ కన్వర్ట్ చేసి ఇక్కడ పర్సంటేజ్ అనేది ఇవ్వండి అని చెప్తున్నారు. అండ్ 12th కూడా అంటే మీ ఇంటర్ కూడా అలానే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీ గ్రాడ్యుయేషన్ చేసిన కాలేజ్ స్టేట్ అడుగుతున్నారు అనమాట. సో కాలేజ్ స్టేట్ ఏ స్టేట్లో ఉంది, అండ్ కాలేజ్ డిస్ట్రిక్ట్ ఎక్కడ ఉంది, అండ్ కాలేజ్ నేమ్ ఏంటి. సో ఆ కాలేజ్ నేమ్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ దగ్గరికి వచ్చేసరికి సో మీది ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో అది మెన్షన్ చేయండి. అండ్ చేసిన తర్వాత ఫర్ సపోజ్ నేను BSc అని మెన్షన్ చేస్తున్నాను. చేసిన తర్వాత డిసిప్లిన్ అని ఉంటుంది అనమాట. సో ఈ డిసిప్లిన్ అనేది ఏంటి అంటే BScలో ఏ స్ట్రీమ్ అనేది అడుగుతున్నారు, కంప్యూటర్సా, మ్యాథమెటిక్సా, స్టాటిస్టిక్సా. సో ఇవనేది మీరు మెన్షన్ చేయండి. అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ 2025 ఉండాలి. అండ్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ మార్క్స్, సో అప్ టు 4th సెమిస్టర్ వరకు వీళ్ళైతే తీసుకుంటున్నారనమాట. సో ఈ 4th సెమిస్టర్ వరకు మీకు వచ్చిన మార్క్స్ని వీళ్ళైతే కన్సిడర్ చేసి దీనికైతే తీసుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ నెంబర్ ఆఫ్ బ్యాక్లాగ్స్, సో బ్యాక్లాగ్స్ అయితే అసలు ఉండకూడదు గైస్. బ్యాక్లాగ్స్ ఉంటే మెన్షన్ చేయండి. సో లేని వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేస్తున్నారు కాబట్టి 0 అని పెట్టేస్తారు. అండ్ ఆల్సో చూసుకుంటే కాలేజ్ టైప్, సో కాలేజ్ టైప్ చూసుకుంటే అటానమస్, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్. సో మీ కాలేజ్ ఏ టైపో దాన్ని ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ మోడ్ ఆఫ్ స్టడీ చూసుకుంటే ఫుల్ టైం. సో మీరు ఇక్కడ ఫుల్ టైం వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ కాబట్టి ఫుల్ టైం అని సెలెక్ట్ చేయండి. అండ్ మీ రెజ్యూమే, సో మీ రెజ్యూమేలో మీకు వచ్చిన స్కిల్స్ మాత్రమే మెన్షన్ చేయండి. ఎందుకంటే మీకు రాని స్కిల్స్ మెన్షన్ చేసి ఇట్లాంటి గోల్డెన్ ఆపర్చునిటీస్ని మిస్ చేసుకోకండి. బికాజ్ ఇది ఒక ఎడ్యుటెక్ ప్రోగ్రామ్ అనమాట. 12 months ఆఫ్ ట్రైనింగ్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఏదైతే స్కిల్స్ వచ్చో ఆ టెక్నికల్ స్కిల్స్ వాటిని మెన్షన్ చేసి వాటి వరకే మీరు బెస్ట్గా ప్రూవ్ చేసుకోండి. సో దీనికి అప్లై చేసిన తర్వాత నుంచి మీరు వాటి మీద కూర్చొని బాగా తరోగా ప్రిపేర్ అవ్వండి ఇంటర్వ్యూకి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మాత్రం 12 months మీకు ట్రైనింగ్ అనేది ఇచ్చి నెక్స్ట్ మీకు జాబ్లో అయితే కూర్చోబెడతారు అనమాట. సో ఇట్లాంటి గోల్డెన్ ఆపర్చునిటీ మళ్ళీ రాదనమాట. సో ఇంకా ఈ చెక్ బాక్సెస్ అన్ని క్లిక్ చేసేసి అప్లై చేయండి. మీరు అప్లై చేసినట్టు మీకు ఒక మెయిల్ అయితే వస్తుందన్నమాట. ఆ నెక్స్ట్ మీకు ఎలాంటి హైరింగ్ ప్రాసెస్ ఏముంటుంది అనేది ఆ మెయిల్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ ఆపర్చునిటీ మాత్రం ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీషన్లో ఉన్నారో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, మళ్ళీ అయితే రాదనమాట.
సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ. బై బై. జై హింద్.